ఆస్ట్రేలియా మీదన సెంచరీ బాది అది కూడా ఇక అసలు కనీసం 100 చేస్తారా అన్నటువంటి దశలో ఏకంగా ప్రపంచ రికార్డు చేజింగ్ అది కూడా ఆస్ట్రేలియా మీద చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి జెమిమా రోడ్రిగ్స్ గురించి ఒక కీలకమైనది. ఆమె ప్రభువు వల్లనే నేను ఇది ఆడాను అన్నటువంటిది చెప్పినప్పుడు కొంతమంది సెటైర్లు వేస్తున్నారు, వెటకారం చేస్తున్నారు. తప్పే ఉంది. ఇప్పుడు మనోళ్ళు చెప్పరా భగవంతుడికి దండం పెట్టరా, మిగతా హిందూ భావజాలం అనుసరించేటటువంటి క్రికెటర్లు పైకి దండం పెడుతున్నారు, ముస్లింలకు సంబంధించినటువంటి వాళ్ళు పైకి అల్లాకి చూసుకుంటున్నారు, అట్లాగే మనోళ్ళు ఏది ఇట్లాగ మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు, ఇట్లాగ చెప్పేవాళ్ళు ఉన్నారు, రకరకాలు ఉన్నది. ఎవరి మత విశ్వాసం వాళ్ళది. అలాగే భగవంతుడి దయ వల్ల అని చెప్తుంటారు. అందులో తప్పే ఉంది, అందులో ఏమీ తప్పులేదు. అయితే జెమిమా రోడ్రిగ్స్ ఫాదర్ మాత్రం కాంట్రవర్సీ. ఈ వాస్తవంగా అక్కడ ఈ ఎలైట్ క్లబ్స్ ఉంటాయి, అంటే బాగా అచ్చ తెలుగులో నాటు భాషలో చెప్పాలంటే తెగబలిసిన వాళ్ళ క్లబ్బులు, మామూలుగా చెప్పాలంటే రిచ్ వాళ్ళ క్లబ్బులు, దాంట్లో మెంబర్షిప్ కోసం కూడా ఏళ్ల తరబడి వెయిట్ చేయాల్సి ఉంటుంది. అట్లాంటి క్లబ్బుల్లో సభ్యత్వాలంటే చాలా లగ్జరీ, దాని స్టైలే వేరు, ఆ స్థాయి వాళ్ళతో కలవడం ఇదంతా ఉంటుంది. అట్లాంటి క్లబ్బులో అంటే జింకానా క్లబ్లో ఈమె క్రికెటర్ కాబట్టి ఈమె ఫాదర్కి అవకాశం ఇస్తే 2024లో అప్పుడు ముంబై పత్రికల్లో రాసినటువంటి వార్త ఏంటయ్యా అంటే ఈ కార్ జింకానా పరిపాలన కాన్స్టిట్యూషనల్ రూల్ 4A ప్రకారం ఈయన్ని అందులో నుంచి తీసేశారు. ఈమెనే తీసేశారు, ఈమెకి ఇచ్చిన సభ్యత్వాన్ని తీసేశారు. ఎందుకంటే జెమిమా తండ్రి ఇవాన్ రోడ్రిగ్స్ ఈయన ఈ సభ్యత్వాన్ని అడ్డుపెట్టుకుని బ్రదర్ మాన్యువల్ మినిస్ట్రీస్ అనే పేరుతో 18 నెలల వ్యవధిలో 35 కూటములు పెట్టాడట. కూటములు లేకపోతే ఈవెన్ వేరే మత కార్యక్రమాలు కూడా అక్కడ నిషేధం, కేవలం వాళ్ళందరూ ఎంజాయ్ చేయడానికి ఉద్దేశించినట్టు. అంటే అక్కడ మత ప్రార్థనలు చేశాడనమాట. బ్రదర్ మాన్యువల్ మినిస్ట్రీస్ అనే సంస్థని ఈయన నడుపుతుంటాడు. అందులో మత మార్పిళ్ళే ప్రధానంగా ఉండేటటువంటి, అందుకని ఆయన తొలగించినటువంటిది ఉంది. బట్ అది ఆ క్లబ్ విధానం. అట్ ద సేమ్ టైం అమ్మాయి అట్లాగా ప్రభువుని ప్రార్థించడం తప్పేం లేదు.